ఎంఆర్పీఎస్ కు అనుబంధంగా ఏర్పాటైన వికలాంగుల హక్కుల పోరాట సమితి 18వ ఆవిర్భావ దినోత్సవం విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు అక్కిరెడ్డి అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు టి శ్రీను మాట్లాడుతూ ఎన్నికలకు ముందు వికలాంగులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ నుంచి తమ ఉద్యమం పురుడు పోసుకుందని, 2 తెలుగు రాష్ట్రాల్లో వికలాంగుల సంక్షేమానికి తమ సంఘం కట్టుబడి పనిచేస్తుందన్నారు. విశాఖపట్నం జిల్లాలో 2007వ సంవత్సరం డిసెంబర్ 26వ తారీఖున వికలాంగుల హక్కుల పోరాట సమితి పురుడు పోసుకున్న విషయము అందరికీ విధేయతమే. మరి మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు ఉద్యమాల వల్ల, వికలాంగుల ఉద్యమాల వల్ల ఈవేళ 200 రూపాయల నుంచి మరి 6,000 రూపాయల పెన్షను దక్కించుకునే విధంగా ఉద్యమాలు పరంపర జరిగిందని ఈ సభాపూర్వకంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి అనేక ఉద్యమాలు చేసిన మహనీయుడు మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు వికలాంగులని హక్కును చేర్చుకొని 2 రాష్ట్రాల్లో ఉన్న వికలాంగులందరికీ కూడా మరి అనేక విషయాల్లో మాకు మరి సపోర్ట్ చేస్తూ మరి 200 రూపాయల నుంచి మరి 2,000 రూపాయలు, మరి అలాగే 3,000 రూపాయలు. మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యుల్ని మరి ఎలక్షన్స్లో మరి వికలాంగులందరూ కూడా మరి పనిచేసి ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నాం. ఆ రోజు మాట ఇచ్చారు మాకు, మీకు నేను గెలిచిన వెంటనే మొదటి నెల నుంచే మరి 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని మమ్మల్ని అందరినీ కూడా మరి చెప్పడం జరిగింది. మరి జరిగిన తర్వాత ఎలక్షన్స్లో మరి వికలాంగుల హక్కుల పోరాట సమితి, అలాగే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరి అహర్నెస్లో కష్టపడి మరి అత్యంత మరి ఓట్లతో మెజారిటీతో గెలిపించిన ఘనత వికలాంగులకు ఉందని మరి 6,000 రూపాయల పెన్షను మొదటి నెల నుంచే ఇస్తానని మరి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. మరి మొదటి నెల నుంచే మరి 6,000 రూపాయల పెన్షన్ ఇచ్చి మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సభాపూర్వకంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి నుంచి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు ఏ ఉద్యమం పట్టుకుంటే ఆ ఉద్యమాన్ని కడవరకు తీసుకెళ్ళి మరి వాళ్ళందరూ కూడా యోగక్షేమాలు చూసి మరి నడిపించే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు మాన్యశ్రీ మందకృష్ణ మాది గారని ఈ సభాపూర్వకంగా నేను తెలియజేస్తా ఉన్నా.